1764లో జరిగిన బక్సర్ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారికి బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో దివానీ హక్కులను ప్రసాదించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? సరైన సమాధానం రెండవ షా ఆలం. చారిత్రక గ్రంథాల ప్రకారం పునర్జన్మ సిద్ధాంతం మొదటిసారిగా స్పష్టంగా ఈ ఉపనిషత్తులో ప్రస్తావించబడింది. సరైన సమాధానం బృహదారణ్యకోపనిషత్తు. జైనమతం ఏ రాజు కాలంలో శ్వేతాంబరులు, దిగంబరులుగా అధికారికంగా చీలిపోయింది? సరైన సమాధానం చంద్రగుప్త మౌర్యుడు. ఆంధ్రప్రదేశ్లో 1973లో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించడానికి దారితీసిన ఉధృతమైన ప్రాంతీయ ఉద్యమం ఏది? సరైన సమాధానం జై ఆంధ్ర ఉద్యమం. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో అండర్ గ్రౌండ్ రేడియో ద్వారా సమాచారాన్ని ప్రసారం చేసిన ప్రముఖ మహిళా నేత ఎవరు? సరైన సమాధానం ఉషా మెహతా. భారతదేశ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన అంబికా చరణ్ మజుందార్ సమావేశంలో కుదుర్చుకున్న చారిత్రాత్మక ఒప్పందం ఏది? సరైన సమాధానం లక్నో ఒప్పందం. సింధు నాగరికత కాలం నాటి ఏ నగరంలో ఇటుకలతో నిర్మించిన కుక్క సమాధి మానవ సమాధితో పాటు కనుగొనబడింది? సరైన సమాధానం రోపార్. 1920 నుండి 22 మధ్య జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఈ ఉద్యమం ప్రధాన కారణమైంది? సరైన సమాధానం ఖిలాఫత్ ఉద్యమం. హర్షవర్ధనుని కాలంలో నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా వ్యవహరించిన ప్రముఖ బౌద్ధ తత్వవేత్త ఎవరు? సరైన సమాధానం శీలభద్రుడు. 1928లో బాడోలి సత్యాగ్రహంలో మహిళల తరఫున వల్లభాయ్ పటేల్ను సత్కరించి బిరుదు ప్రదానం చేసిన రైతు మహిళలలో ప్రముఖురాలు ఎవరు? టెస్ట్ యోర్ నాలెడ్జ్. కామెంట్ యోర్ స్కోర్ and subscribe for your perfect preparation platform.